అత్తయ్య గారు, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. థ్యాంక్ యూ దేవుడా. ఈ కడాగడి తరితి ఊడిపోయింది. ఎవర్రా నీకు అత్తయ్య? నువ్వు చేసిన పాపాలు కళ్ళ కట్టినట్టు చూపించినా అవి అబద్ధమని నిరూపించడానికి నీ తల్లి మీదే ప్రమాణం చేయడానికి సిద్ధపడినా నీచుడివి నువ్వు. నిన్ను నిలువునా నరికినా పాపం లేదు. అయ్యో, నేను చెప్పేది ఒకసారి వినండి అత్తయ్య గారు. మాట్లాడి అస్సలు నోర్మై. నువ్వు చెప్పిన మాయ మాటలు విని నువ్వు నిజంగానే మంచోడివి అనుకున్నాను. నా కూతురికి తగిన మొగుడివి అనుకున్నాను. కానీ నువ్వు మేకవన్నీ పులివని, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే రాక్షసుడివని ఇప్పుడే తెలిసింది. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావరా? అత్తయ్య గారు, నేను సాయితని మోసం చేయడం లేదు. నేను నిజంగానే సాయితని ఇష్టపడ్డాను. రేయ్, నాలుక చీరేస్తాను ఆ మాట అన్నావంటే. ఓ ఆడదాన్ని ప్రేమించి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి పేరుతో చంపాలని చూసిన నువ్వు నా కూతుర్ని ఇష్టపడ్డావంటే నేనెలా నమ్ముతాన్రా? నా కొడుకు అన్నట్టు ఖచ్చితంగా నీ మనసులో ఏదో దురుద్దేశం ఉండుండకపోతే ఇలా చెయ్యవురా. అక్కడికి నా కొడుకు నీ గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఈ పెళ్లి వద్దు అని. కానీ నేనే వాడిన పాఠం చేసుకుని నీకు నా కూతుర్నివ్వాలనుకున్నాను. నేను చేసిన పొరపాటు నా కూతురికి జీవితాలతో నరకాన్ని మిగిల్చేది. అదృష్టం బాగుండి నీ నిజ స్వరూపం పెళ్లికి ముందే తెలిసింది. అవసరానికి స్వార్థానికి ఆడవాళ్ల జీవితంతో ఆడుకునే నీలాంటి వాడు క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలదు. అమ్మా, వాడికి మాటలతో కాదు చేతలతో చెప్పాలి. రారా. ఈ పెళ్లి జరుగుతుందని తెగ రెచ్చిపోయావు కదరా. చూసావా ఇప్పుడేమైందో? నువ్వు దాచాలని చూసిన నిజమే నిన్ను అందరి ముందు దోషిని చేసింది. ఇక నుంచి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం మానే, లేదంటే ఇలాంటి అవమానాలు నీకు జరుగుతూనే ఉంటాయి. ఇంకొకసారి నా చెల్లెలితో మాట్లాడినా కళ్ళతో చూసినా నువ్వు పక్కవు. పోరా ఇక్కడి నుంచి. ఏ సుధా, మేడం, ఆయన్ని తీసుకొని రా. తీసుకొస్తాను మేడం, తీసుకొస్తాను. ఏం చేస్తున్నావు సార్? ఆనందంతో అరిచాన్రా. మరి సౌండ్ రాలేదే? మనసులో నవ్వుకుంటే బయటికి ఎలా సౌండ్ వస్తుందా విశ్వాసం. ఇదేం పైచాను సార్? పైత్యం కాదురా విశ్వాసం, ఆనందం. గట్టిగా అరిచి ఆనందపడితే ఇక్కడ అందరికీ అనుమానం వస్తుంది. అందుకే మనసులోనే ఆనందపడిపోయారు. ఒరే ఒరే ఒరే, మొత్తానికి పెళ్ళాగిపోయింది విశ్వాసం. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలరా, సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా. నోర్మయ్, ఛీ, అసలేం మనిషివిరా నువ్వు? నీది ఒక జన్మేనా?
నిన్ను కన్నందుకు నన్ను నేను గర్వపడేలా తలెత్తుకుని తిరిగేలా చేస్తావని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇలా పరువు తక్కువ పనిచేసి అందరి ముందు తలదించుకునేలా చేశావు. అసలు నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. నేను వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఏం చెప్తావురా నువ్వు? ఆ వర్షకు నాకు ఏ సంబంధం లేదని చెప్పావు కదా. నలుగురిలో సిగ్గు విడిచి ఓ ఆడది అలా చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. నువ్వే తప్పు చేశావు. దాన్ని నాకు చెప్పకుండా దాచి ఇంకా పెద్ద తప్పు చేశావు. అసలు నువ్వు కన్న తల్లిని కూడా మోసం చెయ్యాలని నీకెలా అనిపించిందిరా? అమ్మా ప్లీజ్, అంత పెద్ద మాటలు అనుకో. ఇంకెలా అనమంటావు? అసలు నేను నిన్ను ఎంత పద్ధతిగా పెంచాను, కానీ నువ్వెందుకిలా మారిపోయావు? ఓ అయితే ఈ విషయంలో మీ నాన్నని ఆదర్శంగా తీసుకున్నావా? అమ్మా. ఏరా, నేనన్న దాంట్లో తప్పే ఉంది. మరిప్పుడు నువ్వు చేసింది కూడా అదే కదా. పైగా నీ బాగోతాన్ని ఆ ప్రేరణే బయటపెట్టింది. రేపు దాని ముందు అసలు నేను తలెత్తుకుని ఎలా తిరగాలరా? నీ వల్ల నేనింకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. అసలు నా కడుపుని చెడగొట్టావు కదరా. ఛీ! ఈ శుభ సందర్భంలో సమయానికి స్వీట్స్ కూడా లేకుండా పోయాయి. ఇదిగో ముందు ఈ చక్కెర తీసుకొని నోరు తీపి చేసుకోండి. అమ్మా, ఇంట్లో స్వీట్స్ లేకపోతే ఏంటమ్మా, ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు కదా. అక్కర్లేదు ఆంటీ, మీరు పెట్టండి. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నాకు చాలు, చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నాకంటే ప్రేరణ ఎక్కువ కష్టపడిందండి. తను లేకపోతే ఈ గండం గట్టెక్కేది కాదు. హలో, మీ చెల్లి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నిజం చెప్పాలంటే నువ్వు సాహితీని కాపాడింది తనపై నీకున్న ప్రేమ, నువ్వు పడిన కష్టమే. లేదు ప్రేరణ, ఇందులో నీ కష్టమే ఎక్కువ ఉంది. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదిగో మళ్ళీ ఇదంతా నీ వల్లే చెప్తున్నాను కదా. హలో, హోల్డర్ ఇద్దరూ కలిసే సాహితీ విషయంలో 100% సక్సెస్ సాధించారు. ఇందులో 50% మీది, 50% నీది. సరిపోయిందా? ఇక థ్యాంక్స్ అంటారా? సిద్ధు గారు, ఫినిషింగ్ టచ్ ఇచ్చింది నేనే కాబట్టి మీరిద్దరూ కలిసి నాకు థ్యాంక్స్ చెప్పండి, సరిపోతుంది. ఏదైతేనే మిమ్మల్ని అవమానించిన వాళ్లే ఇప్పుడు మీరు చేసిన ఈ మంచి పనికి మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఏం మా మహాతల్లి, మా వాడికి దూరంగా ఉండమని చెప్పినా ఎందుకు వాడికి రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు? అది నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా? నిజమే ఆంటీ, నా విషయంలో ప్రేరణ చాలా అవమానాలు భరించింది. అయినా నా చెల్లెల్ని కాపాడింది. కళ్ళ ముందు ఓ అమాయకురాల జీవితం బలైపోతుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? అందుకే నేను చేయగలిగింది చేశాను. అంతేలే అక్క. సాహితీపై చూపించినంత జాలి, దయ, కరుణ ఇంట్లో నాపై చూపించావు. ఇల్లు నేనే ఉడవాలి, అంట్లో నేను తోమాలి, బట్టలు ఉతకాలి, ఆఖరికి వంట కూడా చెయ్యాలి. ఈ చెల్లి కష్టం ఎవ్వరికీ రాకూడదు. వచ్చే జన్మలో అయినా అక్కగా పుడతాను. ఏంటి? ఏమన్నా? మీ వల్లే నా చెల్లిని నేను కాపాడుకోగలిగాను. అవును సార్, మీరు కనుక అక్కడికి రాకపోయింటే మేము పడిన కష్టం అంతా వృధా అయ్యేది. దానికే మీకు చాలా థ్యాంక్ యూ. నిజంగానే మీరు దేవుడు బాబు. మీరు లేకపోతే నా కూతురు ప్రమాదంలో ఉన్న విషయం మాకే తెలీదు. అలాంటిది మీరు సమయానికి అక్కడికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. ఏదో దివ్య దృష్టితో చూసి అక్కడికి వెళ్లి అక్కనేం కాపాడలేదు. అసలు ఈయన గారు అక్కడికి వెళ్ళడానికి కారణమే అక్క. అది తెలుసా? అవునా? మరి గుర్తు చేస్తే తప్ప గుర్తు పెట్టుకొని ఈ మనిషి అక్కడికి వెళ్లి అక్కని కాపాడాడంటే ఎలా నమ్ముతున్నావు? ప్రేరణ, అసలేమైందమ్మా? చెప్తానమ్మా. అసలేం జరిగిందంటే వర్ష నాకు కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పగానే నేను సిద్ధుకి చెప్పాలనుకున్నాను. కానీ
తనక్కడ పెళ్లి నుండి వచ్చేస్తే అక్కడ గణగాడు నిజం తెలిసి జాగ్రత్త పడతాడని నేను సిద్ధుకి చెప్పలేదు. కరెక్ట్ గా అదే టైంలో మన ఓనర్ గారు కనిపించారు. అక్కడ ఇద్దరు అమాయకురాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి సార్. తెలిసి తెలిసి నేను ఎలా ఊరుకోను? నా వల్ల కాదు. నేను ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి. తన్ని కాపాడితేనే సిద్ధు వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోగలుగుతాను. నాకేమైనా పర్వాలేదు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఘనాన్ని ఎదుర్కోలేవు. వాడు అన్నింటికీ తెగించే ఉంటాడు. ఇంకోసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. నేను వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలి అంతే. సార్, ఈ విషయంలో మీరేమైనా హెల్ప్ చేస్తారా? నీ ప్రాణాలకు తెగించి కాపాడాలని చూస్తున్నావు. అసలు ఎవరి కోసం ఇంత చేస్తున్నావు? కారణం ఏంటి? సార్, ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి కారణాలు కావాలా? అయినా మీరు ఇలా అడుగుతారని నేను అసలు అనుకోలేదు. సరే, మీకు నాకు సహాయం చేయడం ఇష్టం లేకపోతే నేనే వెళ్తాను. ఆగు. నీ స్వార్థం కోసం కాకుండా ఒక మనిషి ప్రాణాన్ని, ఇంకో మనిషి జీవితాన్ని కాపాడాలని తాపత్రయపడుతున్నావు. అది నాకు నచ్చింది. నేను నీకు హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. కొని ముందు వెళ్ళు. ఇది నా ఫోన్కి కనెక్ట్ అయ్యింది. నీ వెనక నేను ఫాలో అవుతూ వస్తాను. మీరు మర్చిపోరు అని చెప్తున్నారు. ఇలా ప్రతి దాంట్లో తలదూర్చడం నీకేం మంచిది కాదు. అన్నిట్లోనే తలదొరచడం అంటే గుర్తొచ్చింది. అవునే, రంజిత్ బాబునంటే ప్రేరణ హెల్ప్ అడిగింది. తను చేయటానికి అక్కడికి వెళ్ళాడు. బాగానే ఉంది. మరి నువ్వెందుకు రంజిత్ బాబు కార్డికీలో ఉన్నావు? అసలు నీకు అక్కడే ఆ పాటికి నేను సంగీత సాధన చేద్దామని అనుకున్నానా, అప్పుడే అక్క ఎవరితోనో కంగారుగా ఫోన్లో మాట్లాడడం నేను గమనించాను. సరే, విషయం ఏదో తెలుసుకుందామనేసరికి ఈయన చేస్తాననడం అంతా చూశాక అక్కపై నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. రక్తం పంచుకు పుట్టిన చెల్లిని నేనుండగా ఇంత పెద్ద విషయాన్ని ఓనర్ గారితో పంచుకోవడం ఏంటని ఫీలింగ్ ఎంతో నిరూపించుకోవాలి అనుకున్నాను. అనుమానం రాకుండా వెంటనే నేను డిక్కీలో దాక్కోవాలి. ఏం చేస్తున్నావు? అబ్బా, ఏం చేస్తాను నేనే. ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇది ఎవరి నాదే. మరి కార్ కీస్ ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే. మరి కారు మీదే అయినప్పుడు కీస్ మీ దగ్గరే కదా ఉంటాయి. వాటంతట అవే ఇక్కడికి ఎలా వస్తాయి? మీరే పెట్టి మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి. అక్కర్లేదు, నేనే పెట్టాను. అమ్మయ్యా. అలా నేను కారు డిక్కీలో ఎక్కాను. తర్వాత కథ సుఖాంతమయ్యేలా చేశాను. లేదంటే ఎంతో పెద్ద ట్రాజడీ అయ్యేదో తెలుసా మీకు? రిస్క్ చేసింది అక్కయితే నీ బిండపేంటే? హలో, పంచదార లేకుండా పాయసం చేస్తే ఏమవుతుంది? చేసి వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనము అంతేనమ్మా. నేనే గనక అలా సీక్రెట్ గా వెళ్ళకపోయుంటే సిద్ధు గారు అక్కడికొచ్చేవాళ్లే కారు. మా అక్క, వర్ష అందరూ ప్రమాదంలో ఉన్నారు. నేను పరిస్థితి చూసి వెంటనే సిద్ధు గారికి కాల్ చేసి విషయం చెప్పాను. మరి నేను వెళ్ళకపోయినా, టైంకి అక్కడికి సిద్ధు గారు రాకపోయినా ఏమయ్యేది? అక్క కష్టం బూడిదలో పోసి కన్నీరయ్యేది. సో హోల్ క్రెడిట్ గోస్ టు మీ. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్పుకోండి. నిజంగానే నువ్వు చేసిన హెల్ప్ చాలా ప్లస్ అయింది ఐషు. మా సక్సెస్ లో నువ్వు భాగం పంచుకున్నావు. ఐషు, నీకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఒకటి థ్యాంక్స్ కాదు, పార్టీ కూడా ఇవ్వాలి.